నమస్కారం సార్. థ్యాంక్ యూ. రాజు గారు, మీరు స్పీకర్ కదా, మీరు రాజ్యాంగబద్ధ పోస్టులు ఉన్నారు కదా, మీ స్థాయిని కొంచెం తగ్గించుకోలేదా ఈ సాంగ్లో? పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు. సినిమాల్లో మరి ఆయన కాలుస్తారు, అందరినీ బిష్యం అని కాలుస్తాడు, పైకి ఎగిరిపోతారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా బాధ్యత కలిగిన పోస్టే. ఎప్పుడన్నా స్వీట్లు వాళ్ళకి పార్టీకి ఆఫీస్ పెట్టుకునే సినిమా, లేకపోతే ఆఫీస్ పెట్టించింది నేను. అది చూసిన తర్వాత కూడా మీకు టీడీపీలో గవర్నమెంట్లో మీ వాదన వింటారు గవర్నమెంట్ అని చెప్పి నమ్మకం మీకుందా? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా డిలేడ్గా నడుస్తుంది. ఎందుకు సునీల్ కుమార్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు టీడీపీలో ఒక ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారని చెప్పి అంటున్నారు కదా? ఉన్నారు అన్న మాట నిజమే. అతను చాలా ధైర్యంగా ఉన్నాడు అన్న మాట కూడా నిజమే. జరగలేదు అనుకోండి. చెప్పండి, అది చెప్పండి. రఘురామకృష్ణ రియల్ రఘురామకృష్ణ బయటకు వస్తున్నారు. అదే అంటున్నా. జరగలేదు అనుకుంటే అప్పుడు అర్థం అవుతుంది అంటున్నా. మీరు చెప్పబోతున్నారు, మొత్తం నేను ఆపా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు గారు ఎలా నిలబడ్డారు, ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా అలాగే నిలబడతారా? నేను ఒక రకంగా యాక్టివ్ పబ్లిక్ లైఫ్ నుంచి విసిరేయబడ్డా. ఒప్పుకుంటారా? సార్, ఇది మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారు తన శాఖ గురించి కాకుండా ఇతర శాఖల గురించి కూడా అవగాహన పెంచుకుంటున్నారు అన్నారు. దానికి అర్థం అవగాహన పెంచుకుంటున్నారని అలా ఇతర శాఖల వ్యవహారాలు కూడా చుట్టూ సంతోషం అని చెప్పా. ఇట్స్ ఎ పాజిటివ్ కాంప్లిమెంట్. పాజిటివ్గానా లేకపోతే చాలా అర్థాలు ఉన్నాయండి? అర్థాలు ఉంటాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆయనకి ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మిగిలిన శాఖల గురించి కూడా తెలుసుకోవటం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్. అది మీరు చెప్పిన కాంటెక్స్ట్ వేరు కదా. అది ఎప్పుడు డిఎస్పి, మీకు ప్రీతిపాత్రుడైన డిఎస్పి జయసూర్య గారు ప్రీతిపాత్రుడు అనేది ఇట్స్ నాట్ ద పాయింట్. నేను తన పనితీరు బాగుంది అని నేను చెప్పా. నాకు తెలిసింది నేను చెప్పాలి. ఇప్పుడు పక్క ఎమ్మెల్యే ఆయనకి ఏదో చెప్పుండొచ్చండి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి తెలిసింది ఆయన చెప్పాడు, నాకు తెలిసింది నేను చెప్పాలి. సో నాకు ఆ డిఎస్పి మీద ఏ ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ నేను చెప్పా. సో ఐ గాట్ ఎవ్రీ రైట్, ఐ గాట్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ ఆన్ మై ఆఫీసర్. తను భీమవరానికి ఉండికి సంబంధించిన ఈ 2 కాన్స్టిట్యున్సీల పరిధికి అటాచ్ అయిన డిఎస్పి. సో నా ఒపీనియన్ నేను చెప్పాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఏముంది అదే ఆ చెప్పే ధోరణిలోనే పక్క శాఖలు కూడా చూడడం సంతోషం అని చెప్పి చెప్పడము ఏముంది అందులో? నేనైతే పాజిటివ్గా చెప్పా. మరి ఎవరన్నా మీరు చెప్పింది మామూలు సందర్భంలో అయితే పాజిటివ్ అది, బట్ అది జరుగుతున్న కాంటెక్స్ట్ వేరు కాబట్టి వేరే అర్థాలు ధ్వనిస్తున్నాయి. ఎప్పుడు అపార్థం చేసుకుని మీలాంటి వాళ్ళకి అలా ధ్వనించిందేమో కానీ చాలా మంది కరెక్ట్గా అర్థం చేస్తారు. నేను కూడా చాలా పాజిటివ్ మైండ్తో ఉంటాను రాజు గారు. ఇప్పుడు మీకు జనసేనకి మధ్య ఎక్కడో గ్యాప్ పెరుగుతూ ఉంది కదా. అసలు పవన్ కళ్యాణ్కి నేను అభిమాని అండి. అండ్ అంటే అది ఆల్వేస్ వచ్చే మాట అది గుండెల్లోంచి. మీరేం సార్ ఇప్పుడు మొన్న పాటలు అదరగొట్టారు స్మిత గారితో పాటు. మీలో ఇంకో చిన్న స్మితకి ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలుసు. భీమవరం మీద స్పెసిఫిక్గా అంకుల్లో సాంగ్ చేస్తున్నాం, మీరు ఫ్యూ సెకండ్స్ మాకు ఆ సాంగ్లో ఉండాలి. ఇట్స్ టిపికల్ భీమవరం అంటే అందరికీ గుర్తొచ్చేది మీరే. సో అందులోనూ కోడిపందెం మీద స్టార్ట్ అవుతుంది ఇది. సో కాబట్టి మీరు ఉండాలి అంటే నేను వెళ్ళి జస్ట్ సార్ ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత రాజుగారు, మీరు స్పీకర్ కదా, మీరు రాజ్యాంగబద్ధ పోస్టులు ఉన్నారు కదా, మీ స్థాయిని కొంచెం తగ్గించుకోలేదా ఈ సాంగ్లో అన్న విమర్శ? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకో సినిమా ఏదో మొదలు పెడుతున్నారు. ఆయన స్థాయి తగ్గిపోతుంది. నీ ఊరు గురించి ఒక నా కాన్స్టిట్యున్సీ అది అంటే అసెంబ్లీ వచ్చేటప్పటికి భీమవరం అనే పేరు లేకపోతే భీమవరం చుట్టూ భీమవరం ప్రాంతం. మరి నేను గతంలో
అక్కడే ఎంపీగా ఉన్నా, ఏమో మళ్ళీ రేపు ఉంటానేమో కూడా తెలియదు. సో భీమవరం హెడ్ క్వార్టరు. నేను ఉండేది ఇప్పుడు నా గృహం వచ్చి అక్కడే. సో నా ప్రాంతం అనుకున్నప్పుడు ఆ నేటివిటీతో దాని మీద ఒక పాట వచ్చినప్పుడు అది అందులో కనపడటం అనేది దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను ఒక రకంగా యాక్టివ్ పబ్లిక్ లైఫ్ నుంచి విసిరేయబడి ఒప్పుకుంటారు, విసిరేయబడ్డారు ఒక రకంగా. అంటే బై వర్చ్యూ ఆఫ్ ద పోస్ట్ విసిరేశారు అంటలా, విసిరేయబడ్డారు చెప్పేసారు, మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది. బై వర్చ్యూ ఆఫ్ ద పోస్ట్, హోదా కలిగిన పోస్టు, మంచి పోస్టు, హ్యాపీ, అదిగా అంతకు కాదు నేను చెప్పాను. సో మళ్ళీ ఇంకా చిన్న బిట్టు ద్వారా అగైన్ ఐ హ్యాడ్ రీచ్డ్ సెవరల్ బిలియన్స్. అంటే వ్యూవర్షిప్ వచ్చినంత మాత్రాన వ్యూవర్షిప్ ఎలా వచ్చిందో ఇంపార్టెంట్ కదా. మీరు ఏదో ప్రజాసేవ చేసి ఖచ్చితంగా దానికి వ్యూవర్షిప్ వస్తే సూపర్ అనవచ్చు. మీరు సినిమాలో నటించి లేకపోతే సాంగ్స్లో ఆల్బమ్స్లో నటించి నాకు వ్యూవర్షిప్ వస్తే అది రాజ్యాంగబద్ధ పోస్ట్కే కొంచెము ఇది కదా. అలా అంటే మీరు వన్ షాట్లో మీరు డిప్యూటీ స్పీకర్నే కాదు, డిప్యూటీ సీఎం గారిని కూడా సినిమాల్లో యాక్ట్ చేయటువంటి అంత పర్టికులర్ ఇది ఇస్తే, సినిమాల్లో మరి ఆయన కాలుస్తారు, అందరినీ బిషం అని కాలుస్తాడు, పైకి ఎగిరిపోతారు. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా బాధ్యత కలిగిన పోస్టే. అంటే 3-4 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. అంటే నాకు తెలియక అడుగుతాను, నిజంగా అడుగుతాను. ఇప్పుడు గవర్నరు, స్పీకరు ఇవన్నీ ఒక కేటగిరీ పోస్టులు కదా, దానికి మనకు సీఎం, డిప్యూటీ సీఎం ఒక కేటగిరీ పోస్టులు కదా, ఈ రెండు మీరు ఎలాగ జాయిన్ చేస్తారు? కేటగిరీ ఈజ్ డిఫరెంట్, రెండు బాధ్యత కలిగిన పోస్టులే. బట్ మేము చేసింది బాధ్యత రాహిత్యం కాదు అంటున్నాను నేను. మేము చేసింది బాధ్యత రాహిత్యం కాదు. నేనే అలాగని చెప్పట్లేదు, బాధ్యత కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేయటం బాధ్యత రాహిత్యం కాదు. మేము ఇది చేయటం, నా ఊరు మీద ఒక పాట వచ్చినప్పుడు ఆ పాటలో సంక్రాంతి, భీమవరం, కోడి అనే కాన్సెప్ట్లు అలా రేపు ఇంకొకరు వచ్చి రాజుగారి మీద దుర్యోధన పాత్ర చూశాను, నాకు నచ్చింది, స్మిత గారితో డ్యాన్స్ చూశాను, నాకు నచ్చింది, అచ్చం సినిమా పేరే భీమవరము, ఈ సినిమాలో మీకు ఒక హీరోయిన్ కూడా ఉంటుంది, మీరు యాక్ట్ చేయాలా, సొంత ఊరు సమస్య అంటే యాక్ట్ చేస్తారా? మంచి స్టోరీ బాగుంటుంది. అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో లేకపోతే ఖచ్చితంగా యాక్ట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు రాలేదా డిప్యూటీ స్పీకర్ పదవి అడ్డం? కాదు కదా, మీరు హీరోయిన్ డాన్సులు వేరే అంటున్నారు కదా. ఈ స్టోరీ మంచిదే, భీమవరము ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ నడిచే కథ, దాంట్లో మీ పాత్ర ఉంటుంది, మీకు ఒక హీరోయిన్ ఉంటుంది సినిమాలో ఉన్నట్టుగా, మీరు యాక్ట్ చేస్తారా మీ సొంత ఊరు అంటే? దానికి దీనికి సంబంధం లేదు అర్థం. సరే, మీకు ఇష్టమైన పనులు చెప్పడానికి ఇష్టమైన పనులు కాదు, ఇష్టమైన పనులు కాదు, ఇది ఇష్టమైన పనులని కాదు, అది ఒక నాకు. ప్రభాస్ గారు మీ బంధువులే కాబట్టి ఇంటర్నల్గా ఫ్యామిలీ డిస్కషన్ ఉంటుంది సార్ జనరల్గా, పెళ్లి గురించి కానీ లేకపోతే దాని గురించి అంతా? అప్పుడప్పుడు వాళ్ళ పిన్నిగానే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, పెళ్లి సంబంధాలు చేసేయాలి, తొందరగా చేసేయాలి. సార్ మీరు దాచుకోలేరు కాబట్టి చెప్తున్నాను, 2029 పవర్ షేరింగ్కి వెళ్తున్నారు జనసేన, టీడీపీ అని ప్రచారం జరుగుతూ ఉంది, నిజమా? నేను వినలా. అంటే పవన్ కళ్యాణ్ సీఎంగా అసలు నాకు అసలు ఐడియా లేదండి. అందులోనూ నేను ఆల్మోస్ట్ నేనైతే ఇప్పుడు పార్టీ రాజకీయాలకి ఈయనవే దూరంగా కూడా ఉన్నాను. సో నాకు అసలు ఐడియా కాదు. కెమెరాలు ఆఫ్ అయితే కాస్త ఓపెన్గా మాట్లాడలేదు, ఎప్పుడైనా నాకు కెమెరా ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నిష్పక్షపాతంగా జరుగుతూ ఉందని చెప్పి నమ్మకం ఉందా? డిలేడ్గా నడుస్తుంది, డెఫినెట్గా అందులో డౌట్ ఏమీ లేదు, బట్ నిష్పక్షపాతంగానే జరుగుతుందనే విశ్వాసం నాకు. ఎందుకు సునీల్ కుమార్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు టీడీపీలో ఒక ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారని చెప్పి అంటున్నారు కదా, ఆయన చెప్పారు. ఉన్నారు అన్నమాట నిజమే, ఉన్నారు అన్నమాట నిజమే, అతను చాలా ధైర్యంగా ఉన్నాడు అన్నమాట కూడా నిజమే. నన్ను ఏమీ చేయలేరు,
అని ధైర్యంగా ఉన్నమాట కూడా నిజమే. అంటే టీడీపీ ఇప్పుడు నిజాల వైపు నిలబడకుండా, మీ వైపు నిలబడకుండా సునీల్ కుమార్ని వెనకేసుకొని వచ్చే పరిస్థితి ఉందంటారా? కాస్త ఓపెన్గా మాట్లాడుకుందాం. ఉండలేదు అని నేను అనుకుంటున్నా. కానీ ఆ రోజు నా ఇంటర్వ్యూలో కూడా నాకు టీడీపీలో ఫలానా వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి, ఫలానా వ్యక్తులతో అది సంబంధాలు కూడా ఉన్నాయి. చూసా. అందులో పుల్లన్న అని ఆయన ఎవరో స్వీట్లు పంపుతారని, ధూళిపడ్డాను. నరేంద్ర గారు స్వీట్లు పంపుతారని, అసలు పులివెందుల్లో వీళ్ళకి ఆఫీస్ పెట్టే సీనే లేకపోతే ఆఫీస్ పెట్టించిందే నేనని, చంద్రబాబు నాయుడు గారినో ఇంకెవరినో అరెస్ట్ చేయమంటే నేను అరెస్ట్ చేయలేదని చెప్పి నా మీద ఏదో కోపగించుకున్నారని. అది చూసిన తర్వాత కూడా మీకు టీడీపీలో గవర్నమెంట్లో మీ వాదన వింటారు గవర్నమెంట్ అని చెప్పి నమ్మకం మీకుందా? ఓపెన్గా మాట్లాడుకుందా? ఖచ్చితంగా అది మాట్లాడటం ఇనేవే ఇట్ ఈస్ సూసైడల్ ఫర్ హిమ్ అనుకుంటున్నా. ఆ తర్వాత నాకు నమ్మకం మరింత పెరిగింది. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. పొద్దున్నే అలా మాట్లాడు సార్. ఈ ఇష్యూని పక్కన పెడితే ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అది జరిగిన తర్వాత కూడా ఇంకా మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా అని అడిగారు, చూసారా? అదే పాయింట్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ చాలామంది చూశారు. సో న్యాయం జరగలేదు అనుకోండి. చెప్పండి, అది చెప్పండి. రఘురామకృష్ణ గారు రియల్ రఘురామకృష్ణ బయటకు వస్తున్నారు. జరగలేదు అనుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. మీరు చెప్పబోతున్నారు, మొత్తం నేను ఆపా. నేను చెప్పట్లా. అదే జరగలేదు అనుకోండి. అదే జరగకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు గారు ఎలా నిలబడ్డారు, ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా అలాగే నిలబడతారా? కూటమికి వ్యతిరేకంగా నేను నిలబడను. యాటిట్యూడ్ ఇతను ఇలా మాట్లాడిన తర్వాత చచ్చినట్టు న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. లేదంటే ఈ అప్పనంత కడుక్కుంటాం కష్టం అవుతుంది. అందుకనే నమ్మకం పెరిగింది అంటున్నా. భలే పాయింట్ అడిగారు. పుల్లన్న స్వీట్లు వాళ్ళకి పార్టీకి ఆఫీస్ పెట్టుకునే సినిమా లేకపోతే ఆఫీస్ పెట్టించింది నేను. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయను అన్నాను. అందుకని చెప్పి ఇలాగని ఈజ్ ట్రైంగ్ టు షో హిస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ సైడ్. సో అతను వాడుకున్న రోజులు వాడుకున్నారు, ఏది దాటాక అక్కడ తప్పదగలేశారు. సో ఇక్కడ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దీస్ పీపుల్స్ గుడ్ బుక్స్ అని అన్నట్టుగా నాకు అనిపించింది మీ ఇంటర్వ్యూలో. కానీ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఒక అధికారి అంత వెచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ వైలేట్ చేస్తున్నప్పుడు కిమ్మనకుండా ఊరుకోవటం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజుగారు ఈ చలక్తని విసిరకపోతే రాజుగారు కాదు. ఇప్పుడు ఆశ్చర్యానికి ఎవరి మీద ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నా. ఓకే, అతని యాటిట్యూడ్ ప్రభుత్వం మీద. పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. నేను కాదు. మీరు ఇండిపెండెంట్ రాజ్యాంగ పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ లేకపోతే ఈ మళ్ళీ కేసులు, అరెస్టులు, సస్పెండ్ ఇవన్నీ బాబు గారు మీతో మాట్లాడారా? సీఎం గారు ఒకవేళ మాట్లాడినా కూడా నేను ఇంటర్వ్యూలో మాట్లాడను. ఐఎమ్ నాట్ సపోజ్డ్. ఒకవేళ మాట్లాడినా అంటే మాట్లాడారా అని మీరు ఇలా అడగచ్చు. బొత్స సత్యనారాయణ గారికి మీకు ఒక కార్యక్రమంలో వాదోపవాదనలు జరిగాయంట. ఆయన మీకు పరోక్షంగా చిన్న వార్నింగ్ కూడా ఇచ్చారంట. నిజమేనా? వైఎస్ఆర్ జయంతి అప్పుడు అది ఆ నోట ఈ నోట వింటున్న మాటలే, పక్క ఆధారాలు ఏం లేవు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తే ఆయన కోపం వచ్చి రాజుగారు ఇలాగా మాట్లాడొద్దు మన లీడర్ గురించి అని మీతో అన్నారని. ఏం సార్ అది? అంటే నాకు వార్నింగ్ ఇచ్చేవాడు ఇప్పుడు దాకా నాకు తెలిసి పొట్ల ఆవడం ఏదో షార్ట్గా మాట్లాడుకుంటారు తప్ప. మోర్ ఓవర్ ఆ పార్టీలు వేరైనా కూడా నేను సత్యబాబు ఎప్పుడు ఏ మ్యారేజెస్లో కలిసినా ఆప్యాయంగా పలకరించుకుంటాను. రాజుగారు కాస్త దీన్ని పక్కన వచ్చి మాట్లాడతాం కాస్త ఓపెన్గా. మర్చిపోయాను, దీంట్లో కనెక్టెడ్ పాయింట్ ఒకటి ఉంది. ముందు ఆ 3,000 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి కట్టమనండి అని పదే అన్నారు సునీల్ కుమార్ గారు. దాని గురించి ఏదైనా జవాబు చెప్పాలని అనిపించిందా? నాన్సెన్స్. అతను నన్ను వేరే దాని గురించి మాట్లాడటం
ఈ నా కస్టోడియల్ టార్చర్కి వాళ్ళు అడ్డంగా బుక్ అయిన దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3,000 అన్నదే నాన్ సెన్స్. అదంతా తీసేయండి, అదంతా ఏదో నాన్ సెన్స్ ఫిగర్, ఎవరి నోటికి వచ్చిందని మాట్లాడుకుంటున్నాను. దానికి కారణం ఏంటి అనేది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, ఇదివరకే చెప్పా. ఆ సోది అది ఎందుకు జరిగింది, అసలు నాకు డిఫాల్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నాకు వేరే గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఎంత, అసలు దీని మీద అమౌంట్ ఎక్కువ, ఇవన్నీ ఎన్నోసార్లు చెప్పేశా. ఇక్కడ కస్టోడియల్ టార్చర్ చేసాడా లేదా అంటే అదేదో చెప్పండి. నేను అతని వైఫ్ అతని మీద కేసు పెట్టింది, ఇతనంత వర్స్ట్ ఫెలో లేడని. చాలా దారుణంగా ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ అంతా. ఆ కేసు గురించి నేను మాట్లాడితే ఇప్పుడు అసంబద్ధంగా ఉంటుంది కదా.